ఐపీఎల్ 2024లో ఆర్సీబీ టీం మరో అగ్ని పరీక్షకు సిద్ధమైంది. ఈరోజు వాళ్ళు ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్కతా టీంతో డూ ఆర్ డై మ్యాచ్ ఆడబోతున్నారు. ఇన్ఫాక్ట్ ఆర్సీబీ టీంకి ఇక్కడ ఆడబోయే ప్రతి మ్యాచ్ కూడా డూ ఆర్ డై మ్యాచే. ఇన్ కేసు వాళ్ళు గెలుస్తూ వెళ్తే, అదే వాళ్ళు ఏ ఒక్క మ్యాచ్లో ఓడిపోయినా మిగతావన్నీ డెడ్ రబ్బర్స్ అయిపోతాయి. సో ఆర్సీబీ టీం ప్లే ఆఫ్ రేస్లో ఎలాగా ఉండాలంటే ఈ మ్యాచ్లో ఖచ్చితంగా గెలిచి తీరాలి. బట్ వాళ్ళు మ్యాచ్ ఆడుతుంది ఎవరి మీద? కేకేఆర్ టీం మీద. ఆల్రెడీ వాళ్ళు ఈ సీజన్లో ఆర్సీబీ టీంని ఒకసారి ఓడించారు. మెయిన్లీ ప్రెసెంట్ వాళ్ళ ఫామ్ చూసుకుంటే వేరే లెవెల్. ఎస్ఆర్ఎస్ తర్వాత ది మోస్ట్ డేంజరస్ బ్యాటింగ్ యూనిట్ ఈ సీజన్లో వాళ్ళ దగ్గరే ఉంది. పైగా ఈడెన్ గార్డెన్స్లో మ్యాచ్ అంటే కోల్కతా వాళ్ళు చెలరేగిపోయి ఆడతారు. సో వరుసగా 5 మ్యాచ్లు ఓడిపోయి పాయింట్స్ టేబుల్లో 10వ స్థానంలో ఉన్న ఆర్సీబీ టీంకు ఈ మ్యాచ్లో గెలవడం అంత ఈజీ కాదు. ఇన్ఫాక్ట్ ఈ మ్యాచ్ వాళ్ళ బౌలర్స్కి మరో నైట్ మేర్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఈ మ్యాచ్ ఆడబోయే పిచ్ కూడా బ్యాటింగ్కు బాగా అనుకూలించే పిచ్. సో పిచ్ రిపోర్ట్ గురించి అయితే వీడియోలో కాస్త ముందుకెళ్ళాక మాట్లాడుకుందాం. ప్రజెంట్ ఈ రెండు జట్ల మధ్య హెడ్ టు హెడ్ స్టాట్స్ చూద్దాం. సో ఇప్పటివరకు ఐపీఎల్లో కేకేఆర్ మరి ఆర్సీబీ జట్లు మొత్తం 33 మ్యాచ్లో తలపడ్డాయి. అండ్ ఈ 33 మ్యాచ్లో కేకేఆర్ టీం 19 మ్యాచ్లో గెలిస్తే బెంగళూరు టీం 14 మ్యాచ్లో మాత్రమే గెలిచింది. మెయిన్లీ రెండు జట్ల మధ్య జరిగిన గత 3 మ్యాచ్లో చూసుకుంటే కేకేఆర్ వాళ్ళే గెలిచారు. ఎస్పెషల్లీ 3 మ్యాచ్లు కూడా చాలా డామినేట్ చేస్తూ గెలిచారు. సో ఓవరాల్ హెడ్ టు హెడ్ స్టాట్స్ ప్రకారం చూసుకున్న, రీసెంట్ ఫామ్ చూసుకున్న కంప్లీట్గా కేకేఆర్ సైడే ఉన్నాయి. ఇన్ఫాక్ట్ ఈ మ్యాచ్ ఆడబోయేది వాళ్ళ హోమ్ గ్రౌండ్లో కాబట్టి ఖచ్చితంగా కేకేఆర్ టీమే ఈ మ్యాచ్లో ఫేవరెట్స్గా ఉంటారు. ఇక మ్యాచ్ ఆడబోయే ఈడెన్ గార్డెన్స్ యొక్క పిచ్ రిపోర్ట్ చూసుకుంటే కంప్లీట్లో ఒక బ్యాటింగ్ ప్యారడైస్. మనం ఆల్రెడీ ఈ సీజన్లో చూసాం. ఈ గ్రౌండ్లో 3 మ్యాచ్లు జరిగితే 4 సార్లు 200+ టోటల్స్ వచ్చాయి. మెయిన్లీ లాస్ట్ మ్యాచ్లో రాజస్థాన్ టీం కోల్కతా టీం సెట్ చేసిన 224 రన్స్ టార్గెట్ని కూడా చేశారు. సో ఫస్ట్ షూర్ మనం అయితే మరోసారి ఒక బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ని చూడొచ్చు. అయితే మ్యాచ్ విషయంలో ఒకే ఒక్క చిన్న డౌట్, ఇది ఆఫ్టర్నూన్ మ్యాచ్, అంటే సన్ ఉన్నప్పుడు డే టైంలో మ్యాచ్ ఆడతారు. దీంతో మేబీ పిచ్ కాస్త డ్రైగా మారి స్పిన్ బౌలర్స్ అనుకూలించే ఛాన్స్ ఉంటుంది. మెయిన్లీ సెకండ్ హాఫ్లో డ్యూ ఫ్యాక్టర్ అనే క్వశ్చన్ మార్క్ ఉండదు కాబట్టి ఖచ్చితంగా స్పిన్నర్స్ గేమ్లోకి వస్తారు. సో అన్లైక్ అదర్ మ్యాచెస్ ఇది ఒక డే మ్యాచ్ కాబట్టి మనమైతే ఈ గ్రౌండ్లో సెకండ్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఎక్కువ స్కోర్ కొట్టడం చూడకపోవచ్చు. ఎనివే ఓవరాల్గా ఈ గ్రౌండ్ స్టాట్స్ చూసుకుంటే మొత్తం ఇప్పటివరకు 89 ఐపీఎల్ మ్యాచెస్ జరిగాయి. అండ్ 89 మ్యాచ్ల్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 36 మ్యాచ్లో గెలిస్తే చేస్ చేసిన టీమ్స్ 53 మ్యాచ్లో గెలిచాయి. అలాగే గ్రౌండ్లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 161 రన్స్. సో ఈ స్టాట్స్ బట్టి అయితే క్లియర్గా చేస్ చేసిన టీంలకు చాలా అడ్వాంటేజ్ కనిపిస్తుంది. బట్ మనం ముందే చెప్పుకున్నాం, ఇది ఆఫ్టర్నూన్ గేమ్. మ్యాచ్ ప్రోగ్రెస్ అయ్యే కొద్ది పిచ్ కాస్త స్లోగా మారే ఛాన్స్ ఉంటుంది. దీంతో టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా బ్యాటింగ్ తీసుకునే అవకాశాలు ఉంటాయి. లేదు 40 ఓవర్స్ పాటు పిచ్ ఒకేలా ఉంటుంది అనుకుంటే మాత్రం చేజింగ్ని ప్రిఫర్ చేస్తారు. మెయిన్ ఆర్సీబీ టీం టాస్ విషయంలో చాలా కన్ఫ్యూజన్లో ఉంటారు. వాళ్ళు ముందు బ్యాటింగ్ చేస్తున్నప్పుడేమో 190+ కొట్టిన బౌలర్స్ టార్గెట్ని డిఫెండ్ చేసుకోలేకపోతున్నారు. అలాంటి చేజింగ్ తీసుకుందామంటే వాళ్ళ బౌలర్స్ ముందు బౌలింగ్ చేసినప్పుడు చాలా రన్స్ ఇస్తున్నారు. సిడి చూసిన ఆర్సీబీ టీంకి అయితే కష్టాలు తప్పట్లేదు. బట్ ఓవరాల్గా చూసుకుంటే మాత్రం వాళ్ళు కేకేఆర్ మీద ఎక్కువగా మ్యాచ్లు చేసినప్పుడే గెలిచారు. దీంతో వాళ్ళు మోస్ట్ లైక్లీ టాస్ గెలిస్తే ముందుగా ఫీల్డింగ్ తీసుకునే అవకాశాలు ఉంటాయి. ఇక గ్రౌండ్లో అయితే కేకేఆర్ టీంకి అద్భుతమైన రికార్డు ఉంది. వాళ్ళు మొత్తం 84 మ్యాచ్లు ఆడితే 49 మ్యాచ్లో గెలిచారు. 30 జంట్లో మాత్రమే ఓడిపోయారు. ఇన్ఫాక్ట్ ఆర్సీబీ టీం మీరు చూసుకుంటే వాళ్ళకి ఇంకా ఎక్సలెంట్ రికార్డు ఉంది. ఈ గ్రౌండ్లో ఆర్సీబీ టీంతో 11 మ్యాచ్లు ఆడితే 7 ఇంట్లో గెలిచారు. 4 ఇంట్లో మాత్రమే ఓడిపోయారు. మెయిన్లీ కేకేఆర్ వాళ్ళు గెలిచిన 7 మ్యాచ్లో 5 మ్యాచ్లు ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడే గెలిచారు. సో ఈ గ్రౌండ్లో కేకేఆర్ టీంకి అయితే ఆర్సీబీ టీం మీద చాలా బెటర్ రికార్డ్ కనిపిస్తుంది. ఇన్ఫాక్ట్ ఆర్సీబీ వాళ్ళ లోయెస్ట్ స్కోర్ అయిన 49 ఈ గ్రౌండ్లోనే వచ్చింది. సో ఈ గ్రౌండ్లో అయితే డెఫినెట్లీ ఆర్సీబీ టీంకు అంత మంచి మెమరీస్ లేవు. ఇక టీం విషయానికి వస్తే కేకేఆర్ టీం తమ లాస్ట్ మ్యాచ్లో షాకింగ్లీ ఓడిపోయారు. ఆర్ఆర్తో జరిగిన మ్యాచ్లో మోస్ట్ పార్ట్ని వాళ్ళే డామినేట్ చేసినప్పటికీ లాస్ట్లో బట్లర్ సెంచరీ వాళ్ళ మ్యాచ్ను కోల్పోయారు. సో ఈ షాకింగ్ డిబేట్ తర్వాత కేకేఆర్ టీం ఖచ్చితంగా కంబ్యాక్ చేయాలని చూస్తుంది. మెయిన్లీ వాళ్ళ ఫేవరెట్ అపోనెంట్ అయిన ఆర్సీబీ టీం మీద గట్టిగా కొట్టాలని చూస్తారు. ఎస్పెషల్లీ వాళ్ళ వెస్టిండీస్ ఆల్రౌండర్ సునీల్ నారాయణ్. అతనికైతే ఆర్సీబీ టీం అంటే చాలా ఇష్టం. బ్యాటింగ్లోనే అద్భుతమైన రికార్డు ఉంది, బౌలింగ్లోనే అద్భుతమైన రికార్డు ఉంది. ఇన్ఫాక్ట్ బ్యాటింగ్లో చూసుకుంటే సునీల్ నారాయణ్కి ఆర్సీబీ టీం మీద 31 యావరేజ్, అలాగే 195 స్ట్రైక్ రేట్ ఉంది. అండ్ బౌలింగ్లో చూసుకుంటే 20 మ్యాచ్లోనే 24 వికెట్లు తీశాడు, అది కూడా 6.6 ఎకానమీతో. సో యాజ్ ఆల్రౌండర్గా చూసుకుంటే సునీల్ నారాయణ్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఎప్పుడు కూడా ఆర్సీబీ టీం మీద వస్తుంది. పైగా మ్యాచ్ ఆడిపోయే గ్రౌండ్లో చూసుకుంటే అతను ప్రీవియస్గా ఆర్ఆర్ టీం మీద సెంచరీ కొట్టాడు. సో ఫస్ట్ షూర్ కేకేఆర్ టీంకి మరోసారి సునీల్ నారాయణ్ కీ ప్లేయర్ కాబోతున్నాడు. ఇక అతనితో పాటు మిగతా బ్యాట్స్మెన్ అంతా ఎంత మంచి ఫామ్లో ఉన్నారో నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మెయిన్ యంగ్స్టర్ అయిన రఘువంశీ చాలా ఇంప్రెసివ్గా బ్యాటింగ్ చేస్తున్నాడు. అలాగే ఫిల్ సాల్ట్ చూసుకుని అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. ఈవెన్ వాళ్ళ దగ్గర డౌన్ ది ఆర్డర్ చూసుకుంటే రింకు సింగ్ మరియు రస్సెల్ లాంటి పవర్ హిట్టర్స్ ఉన్నారు. అండ్ ప్రజెంట్ వీళ్ళిద్దరు ఫామ్ వేరే లెవెల్లో ఉంది. సో ఎన్ని రకాలుగా చూసుకున్న కేకేఆర్ బ్యాటింగ్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ఒక శ్రేయస్ అయ్యర్ మాత్రమే కాస్త తక్కువ స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేస్తున్నాడు. ఇక వాళ్ళ బౌలింగ్ చూసుకున్న మెజారిటీ కంట్రిబ్యూషన్ మోస్ట్ లైక్లీ స్పిన్ బౌలర్స్ దగ్గర నుంచే వస్తుంది. ఎస్పెషల్లీ సునీల్ నారాయణ్ ఈ సీజన్లో అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. అండ్ చక్రవర్తి కూడా ఎప్పట్లోనే అతనికి మంచి సపోర్ట్ ఇస్తున్నాడు. అయితే పేస్ బౌలింగ్ విషయంలోనే కేకేఆర్ టీంకి కొన్ని సమస్యలు ఉన్నాయి. లాస్ట్ మ్యాచ్లో స్టార్క్, రాణా మరియు అరోరా ముగ్గురు కూడా రన్స్కి వెళ్ళారు. సో ఫస్ట్ షూర్ కేకేఆర్ పేస్ అటాక్ అయితే మరీ అంత స్ట్రాంగ్గా లేదు. బట్ ఎనిమిది మ్యాచ్ ఆఫ్టర్నూన్ టైంలో ఆడబోతున్నారు కాబట్టి ఖచ్చితంగా స్పిన్నర్స్ టేక్ ఓవర్ చేస్తారు. ఇన్ఫాక్ట్ కేకేఆర్ టీం ఈ మ్యాచ్లో ఒక చేంజ్ చేయొచ్చు. అదేంటంటే వైభవ్ అరోరా ప్లేస్లో శ్రేయా శర్మను ప్లేయింగ్ లెవెన్లోకి తీసుకొచ్చే ఛాన్స్ ఉంది. లేదా అనుకుల్ లాంటి స్పిన్ ఆల్రౌండర్ అయినా తీసుకొచ్చే ఛాన్స్ ఉంటుంది. సో నేనైతే మోస్ట్ లైక్లీ కేకేఆర్ టీంలో ఈ ఒక్క మార్పు జరుగుతుంది అనుకుంటున్నా. ఇక ఆర్సీబీ టీం విషయానికి వస్తే ది బిగ్గెస్ట్ టాకింగ్ పాయింట్ వాళ్ళ బౌలింగ్. ఈ సీజన్లో ది వరస్ట్ ఎకానమీ రేట్ ఉన్న బౌలింగ్ యూనిట్ ఆర్సీబీ వాళ్ళదే. వాళ్ళు ఆల్మోస్ట్ ప్రతి మ్యాచ్లో కూడా ఓవర్కు 10 గంటలు ఎక్కువ పరుగులు ఇస్తున్నారు.
సో జనరల్గా చూసుకుంటే ఐపీఎల్లో ప్రతి టీం కూడా బౌలింగ్లో ఏదో ఒక స్ట్రెంత్ ఉంటుంది. స్పిన్ బౌలింగ్లో లేకపోతే పేస్ బౌలింగ్లో ఏదో ఒకటి స్ట్రాంగ్గా ఉంటుంది. బట్ ఆర్సీబీ టీం విషయానికి వస్తే రెండు వీక్గానే ఉన్నాయి. వాళ్ళ పేస్ బౌలర్ సరిగ్గా బౌలింగ్ చేయట్లేదు, అలాగే స్పిన్నర్స్ కూడా సరిగ్గా బౌలింగ్ చేయట్లేదు. సో ఈ మ్యాచ్లో ఆర్సీబీ టీం గెలవాలంటే వాళ్ళ బౌలర్స్ అందరూ ఫామ్లోకి రావాలి. మెయిన్లీ వాళ్ళు కోట్లు పెట్టుకున్న ఫారెన్ బౌలర్స్ ఎవరు కూడా సరిగ్గా బౌలింగ్ చేయట్లేదు. అల్జారీ జోసెఫ్ చూసుకున్న, ఫెర్గ్యూసన్ చూసుకున్న, టాప్ ప్లే చూసుకున్న ముగ్గురు సీజన్లో పెద్దగా ఎఫెక్ట్ చూపించలేదు. సో మేబీ మ్యాచ్లో ఆర్సీబీ టీం సిరాజ్ని వెనక్కి తీసుకొచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే అతనికి లాస్ట్ మ్యాచ్లో వర్క్లోడ్ మేనేజ్మెంట్ దృష్ట్యా రెస్ట్ ఇచ్చారని చెప్పి కొన్ని రిపోర్ట్స్ వచ్చాయి. సో దాన్ని బట్టి చూసుకుంటే మోస్ట్ లైక్లీ మ్యాచ్లో సిరాజ్ ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేంటంటే మయాంక్ ఠాకర్ లాంటి స్పిన్నర్ని తీసుకొచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మనం ముందే చెప్పుకున్నాం ఈ మ్యాచ్ ఆడవైపు పిచ్ కాస్త స్పిన్ బౌలింగ్ అనుకూలిస్తుందని చెప్పి. సో డెఫినెట్లీ ఆర్సీబీ బౌలింగ్ యూనిట్లో 1-2 మార్పులు అయితే ఖచ్చితంగా జరుగుతాయి. ఇక వాళ్ళ బ్యాటింగ్ విషయానికి వస్తే బిగ్ పిల్లర్స్ కోహ్లీ, ప్యాఫ్ మరియు దినేష్ కార్తిక్ ఈ ముగ్గురు కూడా అద్భుతమైన ఫామ్లో ఉన్నారు. మెయిన్లీ దినేష్ కార్తిక్ అయితే ఆల్మోస్ట్ ప్రతి మ్యాచ్లో కూడా 200 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేస్తున్నాడు. ఇన్ఫాక్ట్ రీసెంట్గా అతను ఓపెన్గా చెప్పాడు T20 వరల్డ్ కప్ కోసం రెడీగా ఉన్నానని చెప్పి. సో డెఫినెట్లీ T20 వరల్డ్ కప్ని దృష్టిలో పెట్టుకుని మరోసారి డీకే గట్టిగా ఆడతాడు. మెయిన్లీ అతను ప్రీవియస్గా కేకేఆర్ టీం తరపున ఈ గ్రౌండ్లో చాలా మ్యాచ్లు ఆడాడు. సో డెఫినెట్లీ మరోసారి అయితే డీకే దగ్గర నుండి మనం మంచి ఫైర్ వర్క్స్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక వీళ్ళతో పాటు విల్ జాక్స్, పట్టిడార్ మరియు లామ్రోర్ వీళ్ళ ముగ్గురు కూడా బాగా రాణిస్తే ఆర్సీబీ బ్యాటింగ్ గట్టిగా సెట్ అవుతుంది. సో నన్ను అడిగితే ఆర్సీబీ టీం బ్యాటింగ్లో పెద్దగా ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. ఒక విల్ జాక్స్ మాత్రమే ఇప్పటివరకు ఈ సీజన్లో పెద్ద నాక్ కాలేదు. బట్ మిగతా బ్యాట్స్మెన్ అందరూ మాత్రం ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో మంచి నాక్స్ ఆడారు. సో ఆర్సీబీ టీంకి లైన్లో పడాల్సిందల్లా వాళ్ళ బౌలింగే. తమ బ్యాట్స్మెన్ కాంప్లిమెంట్ చేస్తూ మంచిగా బౌలింగ్ చేస్తే ఆ టీం డెఫినెట్లీ మ్యాచ్లో కేకేఆర్ టీంలో ఓడించే ఛాన్స్ ఉంటుంది. ఇక టీంలో చేంజెస్ విషయానికి వస్తే బ్యాటింగ్ విషయంలో ఆర్సీబీ టీం ఎలాంటి మార్పులు చేయకపోవచ్చు. బట్ ముందు చెప్పుకున్నట్టు బౌలింగ్ విషయంలో మాత్రం 1-2 మార్పులు అయితే ఖచ్చితంగా చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక మ్యాచ్లో ఆర్సీబీ టీం కేకేఆర్ని ఓడించాలంటే వాళ్ళు చేయవలసిన ఫస్ట్ పని సునీల్ నారాయణని కట్టడి చేయాలి. అది కూడా 2 డిపార్ట్మెంట్స్లో. అంటే అతను బౌలింగ్ని గట్టిగానే ఫేస్ చేయాలి, అలాగే అతను బ్యాటింగ్ని కూడా స్టాప్ చేయాలి. మెయిన్లీ అతను బౌలింగ్ విషయానికి వస్తే ప్యాఫ్ మరియు కోహ్లీ మీద అతనికి అద్భుతమైన రికార్డు ఉంది. సో ఈ మ్యాచ్లో కనుక ఆర్సీబీ టీం సునీల్ నారాయణని సైలెంట్ చేయగలిగితే వాళ్ళకి మోస్ట్ లైక్లీ ఛాన్సెస్ పెరుగుతాయి. లేదంటే మరోసారి సునీల్ నారాయణ సింగిల్ హ్యాండెడ్గా మ్యాచ్ని లాక్కెళ్ళిపోతాడు. చూడాలి మరి డూ ఆర్ డై మ్యాచ్లో గెలిచి ఆర్సీబీ టీం ఏమైనా ప్లే ఆఫ్ రేస్లో వస్తారా లేకపోతే కంప్లీట్లీ బయటకు వెళ్ళిపోతారా అనేది.